कातरङ्गरमणीयजटाकलापं गौरीनिरन्तरविभूषितवामभागं नारायणप्रियमनङ्गमदापहारं वाराणसीपुरपतिं भज विश्वनाथम्। वाचामगोचरमनेकगुणस्वरूपं वागीशविष्णुसुरसेवितपादपीठं वामेन विग्रहवरेण्यकळत्रवन्तं वाराणसीपुरपतिं भज विश्वनाथम्। भूताधिपं भुजगभूषणभूषिताङ्गं व्याघ्राजिनाम्बरधरं जटिलं त्रिनेत्रं पाशाङ्कुशाभयवरप्रदशूलपाणिं वाराणसीपुरपतिं भज विश्वनाथम्। सीतां सुशोभितकिरीटविराजमानौ फालेक्षणानलविशोषितपञ्चबाणं नागाधिपारचितभासुरकर्णपूरं वाराणसीपुरपतिं भज विश्वनाथम्। पञ्चाननं दुरितमत्तमतङ्गजानां नागान्तकं दनुजपुङ्गवपन्नगानां दावानलं मरणशोकजराटवीनां वाराणसीपुरपतिं भज विश्वनाथम्। तेजोमयं सगुणनिर्गुणमद्वितीयम् आनन्दकन्दमपि राजितमप्रमेयम् नागात्मकं सकलनिष्कळमात्मरूपं वाराणसीपुरपतिं भज विश्वनाथम्। आशां विहाय परिहृत्य परस्य निन्दां पापे रतिं च सुनिवार्य मनस्समाधौ आदाय हृत्कमलमध्यगतं प्रदेशं वाराणसीपुरपतिं भज विश्वनाथम्। रागादिदोषरहितस्वजनानुरागं वैराग्यशान्तिनिलयं गिरिजासहायं माधुर्यधैर्यशुभगं करलाभिरामं वाराणसीपुरपतिं भज विश्वनाथम्। वाराणसीपुरपतेस्तवनं शिवस्य व्यासोक्तमष्टकमिदं पठिता मनुष्या विद्यां श्रियं विपुलसौख्यमनन्तकीर्तिं सम्प्राप्य देहविलये लभते च मोक्षम्। विश्वनाथाष्टकमिदं यः पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। దుర్గా 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 అని రోజు 3 సార్లు చెప్తూ ఉంటే చాలట ఎంతటి కష్టాలైనా సరే ఇట్టే తొలగిపోతాయి. ఈ దుర్గానామాన్ని సాక్షాత్తు నిత్యం దేవతలు కూడా జపిస్తూ ఉంటారు. దుర్గా అన్నటువంటి ఒక్క నామ జపం మనం కనుక నిత్యం అలవాటు చేసుకుంటూ ఉన్నట్లయితే ఎక్కడ ఎప్పుడు ఏది అవసరమో అదల్లా కూడా మనం పొందే విధంగా ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుందని చెప్పని ఈ దుర్గానామానికి ఉండేటువంటి మహత్యానంతా కూడా పద్మపురాణం చాలా చక్కగా విస్తరించి చెప్తూ ఉంటుంది. అంతేగాక కోటలాగా సంరక్షించేటువంటి తల్లి కనుక కూడా ఆ తల్లికి దుర్గా అనేటువంటి నామం ఉంది. దుర్గమాసుర సంహారం చేసింది కనుక కూడా ఆ తల్లిని దుర్గా అని పిలుస్తున్నాం. దుర్గమాస్ తంత్రాయతే దేవి తస్మా దుర్గేతి కచ్యతే అని చెప్పని అథర్వ శీర్షోపనిషత్తులో చెప్పబడినట్లు తీవ్రమైనటువంటివి దాట సఖ్యము కానటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మనం తరింపజేస్తుంది కనుక కూడా ఆ తల్లికి దుర్గా అనేటువంటి నామం ఉంది. అటువంటి ఆ దుర్గాదేవిని మనం పూజించడానికి గాను ఉద్దిష్టమైనటువంటి వారమే మంగళవారం. మంగళవారం నాడు దుర్గామ్మవారికి ఎవరైతే కుంకుమార్చన చేస్తూ ఉంటారో ఆ తల్లి కుంకుమార్చన ప్రీత గనక మన మనస్సులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటుంది. ప్రధానంగా రాహు సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంగళవారం నాడు మనం చేసేటువంటి దుర్గా కుంకుమార్చన వలన తొలగిపోతాయనడానికి ఎంతమాత్రం సందేహించక్కర్లేదు. అటువంటి దుర్గాదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి స్తోత్రమే దుర్గా అపరాజిత స్తోత్రం.
ఈ దుర్గా అపరాజిత స్తోత్రాన్ని కనుక మనం నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఇందులో చెప్పబడినట్లుగా మనం కూడా అపరాజితులం అవుతాం. అంటే ఎప్పుడు కూడా జయమే తప్ప అపజయం అన్నది మనం ఎరగము. ఓటమి లేకుండా చక్కగా మనం ముందుకు వెళ్ళిపోగలుగుతాం. ఏ పనులు మొదలు పెడతామో ఆ పనులన్నీ కూడా నిరాటంకంగా పూర్తవుతూ ఉంటాయి. అంత చక్కగా మనకు ఉపకరించేటువంటి స్తోత్రం దుర్గా అపరాజిత స్తోత్రం. ఈ దుర్గా అపరాజిత స్తోత్రాన్ని సాక్షాత్తు దేవతలు చేసినట్టుగా మనకు మార్కండేయ పురాణం తెలియజేస్తోంది. దుర్గా సప్తశతిలో ఉండేటువంటి ఆ దుర్గా అపరాజిత స్తోత్రాన్ని శ్రవణం చేసి మనం అందరం కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదాం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మతాం. రౌద్రాయై తే నమో నిత్యే గౌర్యై ధాత్రై నమో నమః. జ్యోత్స్నాయై చంద్రరూపిణ్యై సుఖాయై సతతం నమః. కళ్యాణ్యై ప్రాణినామృధ్యై సిద్ధ్యై కూర్మ్యై నమో నమః. నైరుత్యై భూభృతాం లక్ష్మ్యై సర్వాణ్యై తే నమో నమః. దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణి ఖ్యాత్యై తస్యై చ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః. అతిసౌమ్య అతిరౌద్రాయై నమస్తస్యై నమో నమః. నమో జగత్ ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః. ప్రథమం విష్ణుమాయేతి ద్వితీయం చేతనా స్మృతా బుద్ధిర్నిద్రాక్షుధా ఛాయ శక్తి సృష్ణాష్టమీ భవేత్. శాంతిర్జాతిస్తథా లజ్జా శాంతి శ్రద్ధా త్రయోదశి. కాంతిర్లక్ష్మి ధృతిర్వృత్తి స్మృతిరేవ దయా తతః. తుష్టిః పుష్టిశ్చ మాతా చ భ్రాంతిర్నామ పరాక్రమా. త్రయోవింశతి నామేయం బ్రహ్మణా పూజితా స్తుతిః. या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता. नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते. नमस्तस्यै 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 नमो नमः. మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి విభిన్నమైనటువంటి సమస్యలకి పరిష్కారంగా మనం ఎటువంటి పరిహారాలు పాటించాలో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున ఎవరైతే మగపిల్లలు అయి ఉండి మాకు వివాహం కావట్లేదు, మేము ఇప్పటికి చాలా కాలం నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం, అయినా మాకు వివాహం కావట్లేదు అనుకుంటున్నారో వారికి ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఈ పరిహారం చేయడం వల్ల వివాహం అవుతుంది, ఆనుకూల్యతను కలిగి మనతో పాటు సఖ్యతగా జీవించగలిగేటువంటి ఇల్లాలు కూడా లభిస్తుంది. ఎవరైతే చాలా కాలం నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయారో వారికి ఇది చాలా చక్కగా ఉపకరించేటువంటి పరిహారం. దీనికి మనకు ఉపయోగపడేటువంటివి మంగళవారాలు. 21 మంగళవారాల పాటు మీకు దగ్గరలో ఉండేటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారికి నేతితో చేసినటువంటి జిలేబీలు నైవేద్యంగా పెట్టండి. 1, 2, 3, 4 లెక్క అయితే ఏమీ లేదు. మీకు తోచినన్ని మీ శక్తి మేరకు మీకు కుదిరిన దాన్ని బట్టి మీ సౌకర్యాన్ని బట్టి సౌలభ్యం కోసం ఒక నేతితో చేసినటువంటి జిలేబీని కానీ కొన్ని నేతితో చేసిన జిలేబీలు కానీ స్వామివారికి నైవేద్యంగా పెట్టి